సౌమ్య తన లగేజ్ తీసుకొని ఆనందభైరవి ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ అమ్మాయి ఏంటి లగేజ్ తీసుకొని డైరెక్ట్గా ఇంటికే వచ్చేసింది అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా లగేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చావని చెప్పి ఆనందభైరవి సౌమ్యని అడుగుతూ ఉంటుంది. దాంతో సౌమ్య ఆనందభైరవితో మొన్న బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ వల్ల మా కాలనీలో వాళ్ళందరూ నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం గురించి శరణ్య మేడంకి చెప్తే వాళ్ళు ఆ విషయం గురించి మర్చిపోయే వరకు నువ్వు మా ఇంట్లోని తలదాచుకోవచ్చు అని చెప్పారు. దాంతో లగేజ్ తీసుకొని నేను ఇక్కడికే వచ్చాను అని చెప్పి సౌమ్య ఆనందభైరవితో అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనందభైరవి శరణ్య వైపు చూస్తూ, అమ్మ శరణ్య, సాటి ఆడపిల్ల గురించి నువ్వు ఆలోచించావంటే నీ ఉన్నత వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది. కానీ ఇది మగవాళ్ళు ఉండే ఇల్లమ్మ. తనని నువ్వు రమ్మని చెప్పేటప్పుడు నన్ను ఒక్క మాట అడుగుంటే బాగుండేది. ఇక్కడ కాకుండా ఇంకేదైనా ఏర్పాటు చేసి ఉండేవాళ్ళం కదా అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య, అత్తయ్య గారు యాక్చువల్గా అని చెప్పి ఏదో చెబుతూ ఉంటుంది. శరణ్య అలా చెబుతూ ఉంటే సౌమ్య శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.